దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు ఆయన నడిపేటటువంటి వాహనానికి కొన్ని ట్రాన్స్పోర్ట్ రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం కొన్ని నియమాలు నిబంధనలు పాటించాలి. అవి ఏమీ కూడా పాటించకుండా, ఎల్లల్లా నిబంధనలు పాటించకుండా రోడ్డు మీద నడిచేటటువంటి యాదవ కులానికి చెందినటువంటి 45 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తిని బండితో హిట్ చేయడం వలన, గుద్దడం వలన ఆయన చనిపోయే పరిస్థితికి వస్తే పాపం ఆ రోడ్డు మీద గిలగలలు ఆడుకుంటే ప్రమాద స్థలానికి 200 మీటర్ల దూరంలోనే నివాసం ఉంటున్నటువంటి మాజీ మంత్రి అయినటువంటి అప్పలరాజు గారు తన కుమారుడు ఫోన్ చేసినటువంటి మరుక్షణంలోనే 2 నిమిషాల్లోనే సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి కేవలం కుమారుడిని తప్పించాలి, సంఘటన నుంచి తప్పించాలనేటటువంటి ఒక దురుద్దేశంతో వెంటనే కుమారుడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళావే, నీ కుమారుడికి దెబ్బలు తగిలాయని హాస్పిటల్కి వెళ్ళారే, నీ కుమారుడికి తగిలిన దెబ్బలకి వైద్యం చేయించాలనే ఆలోచన మిమ్మల్ని మేము తప్పుపట్టడం లేదు. కానీ నీ కుమారుడు చేసిన ప్రమాదం వలన ఒక ప్రాణం అక్కడ విలవల్లాడుతుంటే ఆ దానయ్యను కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సినటువంటి ఒక బాధ్యత గల పౌరుడిగా, అంతేకాకుండా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక డాక్టర్గా నీకు డాక్టర్ పట్టా పొందినప్పుడు మీ కౌన్సిల్లో మీరు ఒక ప్రమాణకం చేస్తారు. ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉంటామని, కాపాడతామని. నువ్వు చేసినటువంటి ప్రమాణానికి విరుద్ధంగా పుత్రుడి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో, ప్రేమతో, అభిమానంతో నీ కొడుకుని సంఘటన నుంచి తప్పించాలనే ఒక లక్ష్యంతో, ఒక దురుద్దేశంతో నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళావు. రోడ్డు మీద ఉన్నటువంటి దానయ్యని రోడ్డు మీదే విడిచిపెట్టేశావు. మీ నిర్లక్ష్యం, మీ స్వార్థం దానయ్య తాలూకా ప్రాణాన్ని బలిగొంది. ప్రాణం పోయిన తర్వాత మీరు చేసినదేమిటి? నీ కొడుకు స్థానంలో నీ కార్యకర్త కుమారుడిని తీసుకొచ్చి ఈ ప్రమాదాన్ని నేనే చేశానని వాడికి చెప్పమని చెప్పి బండిని, నీ కుమారుడి చేతిలో ఉన్న బండిని నీ కార్యకర్త కుమారుడికి ఇచ్చి వాడి చేతిలో బండి పెట్టి నువ్వు పోలీసులకు వెళ్ళి లొంగిపో అని చెప్పి సలహా ఇచ్చి సంఘటన జరిగినటువంటి సాక్ష్యాలని పూర్తిగా తారుమారు చేసి, మనుషుల్ని మార్పు చేసి, పోలీసుల్ని తప్పుదోవ పట్టించి, అభం శుభం తెలియనటువంటి ఒక అమాయకుడి పైన ప్రమాదం సంఘటన కేసుని కట్టించారే. ఇది భారత శిక్షాస్మృతి ప్రకారం నేరం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. మీ దృష్టిలో మీకు ఇది నేరం కాకపోవచ్చు, ఎందుకంటే మీకు అలవాటు. మర్డర్లు చేయించడం, సాక్ష్యాలను మార్చడం మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య, మీకు దైనందిన అలవాటు. కానీ ప్రపంచానికి ఇది అలవాటు కాదు. చట్టం ముందు ఎంతటి వారైనా ఒకటి. మాజీ మంత్రి అయినా, ప్రెజెంట్ మంత్రి అయినా, సామాన్యుడైనా, కోటీశ్వరుడైనా చట్టం అందరికీ సమానమే. ఈ చిన్న లాజిక్ని మీరు విస్మరించి ఈరోజు మీరేదో బాధితులలాగా
పాపం దానయ్య కుటుంబం వచ్చి ఏదో మీ బిడ్డని యాక్సిడెంట్ చేసి ప్రమాదానికి గురైనట్టుగా చిత్రీకరించి మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి. మీకు ఏమైనా మానవత్వం అంటూ ఉందా జగన్మోహన్ రెడ్డి నీ డిఎన్ఏలో ఎక్కడైనా? మీరు నిన్న శ్రీకాకుళం జిల్లా వస్తుంటే మేమంతా భావించాం, ఒకవేళ పలాస వెళ్ళి దానయ్య కుటుంబాన్ని పరామర్శించి తండ్రిని కోల్పోయిన బిడ్డలకి ధైర్యాన్ని చెప్పి, భర్తను కోల్పోయినటువంటి భార్యకి ధైర్యాన్ని చెప్పి, తల్లిని కోల్పోయిన పుట్టెడు శోకంలో ఉన్నటువంటి కొడుకును కోల్పోయిన తల్లికి అండగా నిలబడతానని భరోసా ఇస్తావేమో అని ఆశించాం. కానీ ప్రజల ఆశలన్నీ అడియాశలు చేసి, ఎందుకంటే నీ నైజం అది కాదు, నీ వ్యక్తిత్వం అది కాదు. మర్డర్లు చేయడం, మర్డర్లు చేయించడం, వాటి తాలూకా ఆధారాల్ని సాక్ష్యాల్ని తారుమారు చేయడం నీ నైజం. ఇది మరొకసారి నిరూపించుకున్నటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలేంటి ప్రెస్ మీట్లో? 18 ఏళ్ల కుర్రాడు భవిష్యత్తు అని మాట్లాడావు. 45 ఏళ్ళ వయసులో ఉన్నవాడు వయసు అయిపోయిందని మాట్లాడుతున్నావు. అంటే మరి మీ వయసు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు? మీ వయసు ఎంత? 45 ఏళ్ళ వయసున్న దానయ్య వయసు అయిపోయినోడని మాట్లాడితే 55 ఏళ్ళు నిండినటువంటి మీకు వయసు అయిపోలేదా జగన్మోహన్ రెడ్డి? మరి నువ్వెందుకు పనికొస్తావు? నీ కుటుంబానికి నీ అవసరం కూడా లేదు కదా? మరి దానయ్యని 45 సంవత్సరాలు అయిపోయిన వ్యక్తి కోసం ఆలోచన ఎందుకని మాట్లాడుతున్నావే? ఆ బిడ్డలకి తండ్రి అవసరం లేదని మాట్లాడుతున్నావే? ఆ భార్యకి భర్త అవసరం లేదని మాట్లాడుతున్నావే? ఆ తల్లికి కొడుకు అవసరం లేదని మాట్లాడుతున్నావే? 45 సంవత్సరాలకే వయసు మీరిపోయిన వ్యక్తి అని మాట్లాడుతున్నావే? మరి దానయ్యకే 45 సంవత్సరాల వయసు మీరిపోతే 55 సంవత్సరాలు నిండిన జగన్మోహన్ రెడ్డి లేదా 60 సంవత్సరాలు నిండినటువంటి అప్పలరాజు మీరు అవసరమా ఈ సమాజానికి? నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి? నీకు సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు అనేటటువంటి పదార్థాలు నీ బాడీలో ఉన్నటువంటి రక్తంలో ఒక్క బిందువైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఈ ఒక రాష్ట్రంలో కొత్త వింతలు. ఎక్కడైనా ఎవరైనా సరే బాధితులను పరామర్శిస్తాం, పలకరిస్తాం, ధైర్యాన్ని చెబుతాం, అండగా నిలబడతాం. కానీ ఇక్కడ నువ్వు చేసినది, ఎవరితోనైతే బాధించబడ్డారో, బాధించబడినటువంటి వ్యక్తుల్ని కాకుండా, కుటుంబాలను కాకుండా బాధించినటువంటి వారిని ఈరోజు మీరు పరామర్శకు వచ్చి, కానీ నువ్వు చేసింది ఏమిటి? నీకు అప్పలరాజు మీద కూడా ప్రేమ లేదు. ఏమయ్యా సీదిరి, మీ నాయకుడు చేసిన దొంగ పని గుర్తుపెట్టుకోండి. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ గారు, కృష్ణదాస్ గారు, రేపు మీ పరిస్థితి కూడా ఇంతే. జగన్మోహన్ రెడ్డి రాజకీయం కేవలం షోలు చేయడానికే, మిమ్మల్ని హక్కును చేసుకోవడానికి కాదు. ఉదయం 10:30 గంటలకి 10:30 విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగితే సాయంకాలం 5 గంటల లోపు, అంటే సుమారు ఎయిర్పోర్టు నుంచి శ్రీకాకుళానికి, అంపోలు జైలుకి, అంపోలు జైలు నుంచి శ్రీకాకుళానికి 2 సార్లు తిరిగి వచ్చి వెళ్ళవచ్చు. 2 సార్లు. పోనీ నువ్వు మాజీ ముఖ్యమంత్రి, నీకేదో 10 మంది నీ కార్యకర్తలు, మీ నాయకులు రావచ్చు, నిన్ను కలవచ్చు. 10:30కి దిగినటువంటి వ్యక్తివి సాయంకాలం 5 గంటల వరకు కూడా నువ్వు కనీసం ములాఖతు ఏ సమయంలో ఉంటుంది,
ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అనుమతిస్తారు, ఏ రోజుల్లో అనుమతిస్తారు, ఏ రోజుల్లో అనుమతించాలన్న సంగతి నీకు స్వయాన అనుభవం ఉన్నటువంటి వ్యక్తివే. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తివే. ఎన్ని గంటల వరకు ములాఖత్ ఇస్తారు, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకి జైలు బ్యారెక్స్ నుంచి బయటికి ఉంచుతారు, మళ్ళీ ఎన్ని గంటలకి బ్యారెక్స్లో వేస్తారనేది నీకు స్వయంగా 16 నెలల అనుభవం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి.